Hello all, this is from Manatikuru channel. Today class లో we are going to discuss about go to keyword. So go to keyword syntax అయితే ఇది. So go to is a keyword. So మనకి C లాంగ్వేజ్ లో టోటల్ గా 32 keywords ఉన్నాయి. ఈ 32 keywords లో go to keyword is one of the keyword అన్నమాట. సో go to తర్వాత మనకి లేబుల్ నేమ్ అయితే ఇవ్వాలి. సో లేబుల్ నేమ్ కెన్ బి ఎనీథింగ్. యువర్ నేమ్, యూ కెన్ గివ్ యువర్ నేమ్, యూ కెన్ గివ్ యువర్ ఫ్రెండ్స్ నేమ్, యూ కెన్ గివ్ యువర్ ఫ్యామిలీ నేమ్, యూ కెన్ గివ్ ఎనీ నిక్ నేమ్. ఓకే, సో మనకి ఇక్కడ మధ్యలో ఉన్నది ఏంటి అంటే స్టేట్మెంట్స్ అనమాట. యూ కెన్ రైట్ ఎనీ ఫర్ లూప్, ప్రింట్ ఎఫ్, స్కాన్ ఎఫ్, ఎనీథింగ్. ఓకే, సో మనం గో టు మనం లేబుల్ నేమ్ రాస్తే మనకి ఈ మధ్యలో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కాకుండా మన కంట్రోలర్ ఏంటి అంటే కంట్రోలర్ విల్ జంప్ ఫ్రమ్ దీస్ లేబుల్ టు దీస్ పర్టికులర్ డెస్టినేషన్ లేబుల్. ఓకే, సో అలాగే మనం స్వాప్ కూడా చేయొచ్చు. సో గో టు కీవర్డ్ ఇక్కడ రాసి మనం పైన లేబుల్ నేమ్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ మనకి మధ్యలో ఎన్ని స్టేట్మెంట్స్ అనే ఉండొచ్చు, లైక్ వైల్ లూప్ కావచ్చు, కండిషనల్ స్టేట్మెంట్స్ కావచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో మనం ఎప్పుడైతే గో టు మన కంట్రోలర్ ఎప్పుడైతే గో టు కీవర్డ్ ఎగ్జిక్యూట్ చేస్తుందో, సో వాట్ ఎవర్ ద లేబుల్ నేమ్ ఇట్ హ్యావ్, దట్ లేబుల్ నేమ్ ఎక్కడైతే ఉందో అక్కడికి మళ్ళీ జంప్ అవుతుంది పైకి. సో అగైన్ ఇట్ విల్ స్టార్ట్ టు ఎగ్జిక్యూట్ దీస్ లైన్స్ ఆఫ్ కోడ్ అగైన్ ఫ్రమ్ ది బిగినింగ్ ఇట్ సెల్ఫ్. సో అలా మనకి గో టు కీవర్డ్ అండ్ దాని లేబుల్ ఎక్కడైతే ఉందో ఆ డెస్టినేషన్ దగ్గరికి అయితే వెళ్తుంది అనమాట. అండ్ మేక్ షూర్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేసే లేబుల్ నేమ్, ఇక్కడ రాసే లేబుల్ నేమ్ సేమ్ అయి ఉండాలి. అండ్ ఇక్కడ రాసే లేబుల్ నేమ్ అండ్ ఇక్కడ రాసే లేబుల్ నేమ్ సేమ్ అయి ఉండాలి. ఐ విల్ షో యూ వన్ ఎగ్జాంపుల్ బై టేకింగ్ యూ ఇన్ టు ది ఆన్లైన్ సి కంపైలర్. సో నేను ఆన్లైన్ సి కంపైలర్లోకి అయితే తీసుకెళ్తున్నా. సో ఇమాజిన్ ఐ హ్యావ్ ఆన్లైన్ సి కంపైలర్ హియర్. సో హియర్ ఐమ్ రైటింగ్ వన్ printf స్టేట్మెంట్. ఐఎమ్ రైటింగ్ హెలో హియర్. ఓకే, హెలో రాసి స్లాష్ అని ఇచ్చాను. స్లాష్ అని ఇచ్చి ఇదే స్టేట్మెంట్ నేను కాపీ పేస్ట్ చేస్తాను టు మేక్ యూ అండర్స్టాండ్ హౌస్ ద గో టు కీవర్డ్ ఈస్ వర్కింగ్. సో ఇలా నేను 5 స్టేట్మెంట్స్ ప్రింట్ చేశాను అండ్ లాస్ట్లో నేను ప్రోగ్రామ్ ఎండెడ్, కోడ్ ఎండెడ్ అని రాస్తున్నా. కోడ్ ఆర్ అల్స్ ఐ విల్ రైట్ హియర్ ప్రోగ్రామ్ ఎండెడ్, ప్రోగ్రామ్ ఎండెడ్ అని రాస్తున్నాం. సో ఇదే స్టేట్మెంట్ మనం ఎగ్జిక్యూట్ చేస్తే మనకి యాజ్ ఇట్ ఈస్ మనకి ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్లో ఎంత కామెంట్స్ అయితే ఉన్నాయో, అంటే ఎన్ని హెలోస్ అయితే ఉన్నాయో అన్ని ప్రింట్ఎఫ్ కంటెంట్స్ అయితే వచ్చేస్తాయి యాజ్ యూజువల్గా, అవునా? సో అదే నేను ఇక్కడ మధ్యలో గో టు కీవర్డ్ యూస్ చేస్తున్నా. ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ గో టు కీవర్డ్ రాశాను. సో లేబుల్ నేమ్ వచ్చేసి నేను ఏదైనా ఇవ్వచ్చు. నేను లేబుల్ నేమ్ వచ్చేసి స్టాప్ అని రాస్తున్నా. సో స్టాప్ అని వచ్చి ఐ హ్యావ్ టు ఎండ్ విత్ ది సెమికాలం. సో మనం డెస్టినేషన్ లేబుల్ నేను ఇక్కడ డిసైడ్ చేస్తున్నా. సో ఐమ్ రైటింగ్ దట్ మై డెస్టినేషన్ లేబుల్, ఐమ్ డిసైడింగ్ మై డెస్టినేషన్ లేబుల్ షుడ్ బి హియర్. సో నా లేబుల్ నేమ్ ఏం డిసైడ్ చేశాను, ఇక్కడ నా లేబుల్ నేమ్ వచ్చేసి స్టాప్ అని డిసైడ్ చేశాను. ఇదే నేమ్ అయితే నేను ఎంటైర్ ది ప్రోగ్రామ్ అయితే మెయింటైన్ చేయాలి. ఈ లేబుల్ నేమ్ నేను ఎక్కడైతే ఇచ్చానో ఇదే లేబుల్ నేమ్ నేను మెయింటైన్ చేయాలన్నమాట ఎక్కడో ఒక చోట. సో స్టాప్ అని రాశాను, ఐఎమ్ రైటింగ్ హియర్ కాలం. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ సెమికాలం యూ హ్యావ్ టు రైట్ హియర్ కాలం. Okay, so whatever the statements you have in between these two label name and this destination label, these statements will be not executed. ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ కావన్నమాట. మనకి గో టు కీవర్డ్ మన కంట్రోలర్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేస్తుందో ఈ లేబుల్ స్టాప్ అనే లేబుల్ మనకి ఎక్కడైతే ఉందో డైరెక్ట్గా ఈ స్టేట్మెంట్స్ ఏమి ప్రింట్ చేయకుండా మనకి డైరెక్ట్గా ఇక్కడికి జంప్ అవుతుంది డెస్టినేషన్కి. దీని తర్వాత మనకి స్టేట్మెంట్ ఏముంది, ప్రోగ్రామ్ ఎండెడ్. So by that we will get only this message program ended. Okay na? So what I mean to say here is whenever your stop label is executing with the go to keyword, controller will jump from here to here. Okay, so 7th line nunchi manaki 14th line ki jump avutadi annamata. Okay, let me erase this all. Let me increase the chalk eraser size. Okay, let me run this program. సో మీకు అవుట్పుట్ ఏమొస్తుంది చూడండి. ఓన్లీ మనకి అవుట్పుట్ ప్రోగ్రామ్ ఎండెడ్ అని వచ్చింది. ఎందుకంటే మనకి ఇన్ బిట్వీన్ దీస్ లైన్స్, అంటే ఇన్ బిట్వీన్ గో టు లేబుల్, గో టు కీవర్డ్ అండ్ లేబుల్ అండ్ మనకి డెస్టినేషన్ లేబుల్ మధ్యలో ఎన్ని స్టేట్మెంట్స్ అయితే ఉంటాయో అన్ని స్టేట్మెంట్స్ మనకి స్కిప్ అవుతాయి అన్నమాట. సో ఇదే స్టేట్మెంట్ నేను తీసేసి నేను కాపీ చేసి నేను ఇక్కడ మధ్యలో ఎక్కడైనా యూస్ చేశాను అనుకోండి. Okay, so I'm writing here I'm pasting this same statement in between this line. సో ఈసారి మనకి ఏమవుతుందంటే హెలో అనే కంటెంట్ ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముంది, స్టాప్.
So whenever my stop is executing here, there it will switch from here to here. Means సో మనకి ఇక్కడ స్టాప్ అనే లేబుల్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. సో ఇన్ బిట్వీన్ దీస్ లైన్స్, ఈ లైన్స్ అన్నీ మనకి స్కిప్ అవుతాయి. కంట్రోలర్ విల్ జంప్ ఫ్రమ్ హియర్ టు డెస్టినేషన్ లేబుల్. సో బై దట్ ఐ విల్ గెట్ ఓన్లీ వన్ హెలో, ఐ విల్ గెట్ ఓన్లీ వన్ ప్రోగ్రామ్ ఎండెడ్ మెసేజ్. ఓకే, సో లెట్ మీ ఎరేజ్ దిస్ ఆల్. సో ఎగ్జిక్యూట్ చేసిన చూసిన తర్వాత యూ కెన్ సీ హియర్ హెలో ప్రోగ్రామ్ ఎండ్. ఓకే, సో అలా మనకి గో టు కీవర్డ్ లేబుల్ నేమ్ ఎక్కడైతే ఉంటుందో అదే లేబుల్ నేమ్ మనకి డైరెక్ట్గా జంప్ చేయడానికి మనకి హెల్ప్ అవుతుంది. సో ఇదే గో టు కీవర్డ్ నేను కిందకి పైకి స్వాప్ చేయొచ్చు. ఐఎమ్ టేకింగ్ ఆఫ్ దిస్ అండ్ ఐ విల్ యూస్ దిస్ లేబుల్ ఎట్ దిస్ టైమ్ ఓవర్ హియర్. అండ్ నేను లేబుల్ నేమ్ వచ్చేసి నేను తీసేసిన తర్వాత ఇక్కడ రాస్తున్నా. ఓకే, ఇక్కడ రాస్తున్నా అనుకోండి. సి ఓకే, సో ఈసారి మనకి ఏమవుతుంది, స్టాప్ అనే లేబుల్ మనకి ఇంకా ఎన్కౌంటర్ అవ్వాలి. సో మనకి హెలో 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 అని ఒక 5 times ప్రింట్ అయిన తర్వాత మనకి స్టాప్ గో టు కీవర్డ్ ఏం చేస్తుంది అంటే ఇదే లేబుల్ మనకి ఎక్కడ ఉందో చూస్తుంది. సో బై దిస్ టైం మనకి ఏమవుతుంది అంటే, సో ఇట్ విల్ జంప్ ఫ్రమ్ హియర్ టు హియర్ అగైన్ ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ దిస్ ఆల్ స్టేట్మెంట్స్. సో మనకి మళ్ళీ ఈ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతాయి. మళ్ళీ మనకి పర్టికులర్ స్టేట్మెంట్ అనేది మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ ఇట్ విల్ execute again, it will jump from 13th line to 6th line. So by that it will execute these kind of lines continuously, keeps on going. Okay, so దీనికి అనేది ఒక ఎండ్ ఆఫ్ కండిషన్ అనేది లేదు జంప్ అవడానికి, అండ్ ఇట్ విల్ కీప్ ఆన్ ఎగ్జిక్యూటింగ్. మనకి ఏంటి అంటే ఈ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇన్ఫైనైట్ టైమ్స్ అయితే ప్రింట్ అవుతాయి అవుట్పుట్ కన్సోల్లో. సో లెట్ మీ వెరిఫై, లెట్ మీ షో యూ ది అవుట్పుట్, హౌ ద కైండ్ ఆఫ్ అవుట్పుట్ ఐఎమ్ గెట్టింగ్ హియర్. సో ఇఫ్ ఐ రన్ దిస్ కోడ్, సో యూ కెన్ ఎగ్జాక్ట్లీ సీ హియర్ మనకి హెలో హెలో అనే టెక్స్ట్ ఆగట్లేదు అనమాట, మనకి కంటిన్యూస్గా ప్రింట్ అవుతానే ఉంది. ఎందుకు అంటే మనకి ఇక్కడ గో టు లేబుల్, సో లేబుల్ మళ్ళీ మనకి డెస్టినేషన్ లేబుల్కి స్విచ్ అవుతుంది, అంటే జంప్ అవుతుంది అనమాట. మళ్ళీ మనకి కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతున్నాయి. మళ్ళీ మనకి లేబుల్ ఇక్కడి నుంచి ఇక్కడికి డెస్టినేషన్ లేబుల్కి కంట్రోలర్ వచ్చేసి జంప్ అవుతుంది. మళ్ళీ మనకి మధ్యలో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి కీప్స్ ఆన్ ఎగ్జిక్యూటింగ్. అలా మనకి ఇన్ఫైనైట్ టైమ్స్ జంప్ అవుతూనే ఉంటాయి. ఇన్ఫైనైట్ టైమ్స్ మనకి హెలో అనే టెక్స్ట్ మనకి ప్రింట్ అవుతూనే ఉంటుంది. అలా మనకి ఎండ్ అనేది ఉండదు. యూ కెన్ సీ హియర్ మనకి హెలో అనే టెక్స్ట్ కంటిన్యూస్గా ప్రింట్ అవుతూనే ఉంది. సో until unless if I press on that stop button, my program won't stop. ప్రోగ్రామ్ అనేది స్టాప్ అవ్వదు అనమాట. సో ఇలా మనకి కొన్ని కండిషన్స్ని బేస్ చేసుకొని మనం గో టు కీవర్డ్ ఎక్కడ రాయాలి అండ్ డెస్టినేషన్ లేబుల్ ఎక్కడ రాయాలి అనేది మనం డిసైడ్ చేయాలి. ఓకే, సో బేస్డ్ ఆన్ దిస్ గో టు కీవర్డ్ ఐ విల్ టేక్ వన్ కైండ్ ఆఫ్ క్వశ్చన్. సో క్వశ్చన్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు ప్రింట్ 1 to 10 నేచురల్ నెంబర్స్. సో 1 to 10 నేచురల్ నెంబర్స్ ప్రింట్ చేయాలంటే మనం ఏం చేస్తాం, యూజింగ్ ద లూప్ యూజ్ చేసి మనం ఐ వాల్యూ మనం 1 నుంచి స్టార్ట్ చేస్తాం అండ్ ఐ వాల్యూ 10 దాకా డిరెక్ట్ చేస్తాం. ఐ వాల్యూ అప్డేట్ చేస్తూ ఉంటాం. ఈ ప్రాసెస్లో మనం ఏం చేస్తాం, ఈ ప్రాసెస్లో మనం ఐ వాల్యూ ప్రింట్ చేస్తూ ఉంటాం, అవునా. సో ఈ ప్రాసెస్ చేస్తే మనకి నేచురల్ నెంబర్స్ 1 నుంచి 10 దాకా ప్రింట్ అవుతాయి. అదే నేను గో టు కీవర్డ్ యూజ్ చేసి వితౌట్ యూజింగ్ ఎనీ లూప్ ఐ హ్యావ్ టు ప్రింట్ మై 1 to 10 నేచురల్ నెంబర్స్. దట్ ఈస్ మై టాస్క్. ఓకే, సో లెట్ మీ వెరిఫై హియర్. సో ఒక ఫర్ లూప్ యూజ్ చేసి నేను నేచురల్ నెంబర్స్ ప్రింట్ చేస్తాను. ఇంట్ చూపిస్తాను. సో i++, I'm opening the block here. So I had to use your printf function to print my I value. సో ఇలా మనం ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఏంటి అంటే మనకి 1 to 10 నేచురల్ నెంబర్స్ అనేవి ప్రింట్ అవుతాయి, అవునా. సో ఈసారి నేను ఎనీ ఫర్ లూప్ యూజ్ చేయకుండా ఐ హ్యావ్ టు యూజ్ ఓన్లీ గో టు కీవర్డ్ అండ్ ఐ కెన్ యూజ్ ఎనీ స్టేట్మెంట్స్, బట్ ఐ హ్యావ్ టు ప్రింట్ మై నెంబర్స్ ఫ్రమ్ 1 to 10. ఓకే, సో ఫర్ దట్ ఐఎమ్ రైటింగ్ హియర్ int i equal to 1 అండ్ దాని తర్వాత నేను ఇక్కడ గో టు అని రాస్తున్నా. అండ్ గో టు అని రాసి నేను నా లేబుల్ నేమ్ కెన్ బి ఎనీథింగ్ అని చెప్పాను కదా, నేను లేబుల్ నేమ్ వచ్చేసి జంప్ అని రాస్తున్నా. ఓకే, దిస్ ఈజ్ మై లేబుల్ నేమ్. సో జస్ట్ ఎ సెకండ్, నేను జంప్ అని రాస్తున్నా. ఐమ్ డిసైడింగ్ మై లేబుల్ నేమ్ హియర్. ఓకే, సో నా లేబుల్ నేమ్ వచ్చేసి జంప్ అని రాసుకున్నా. సో లేబుల్ నేమ్ పక్కన మనకి కాలం ఉంటుంది, మేక్ షూర్.
సో ఇక్కడ నేను ఐ వాల్యూ ప్రింట్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాల్యూ అంతా 1. ఓకే, మనం 1 ప్రింట్ చేస్తున్నాం అనమాట. సో దాని తర్వాత నేను ఏం చేయాలి, ఐ వాల్యూ ప్లస్ ప్లస్ చేయాలి. సో ఇక్కడ నేను కండిషన్ చెక్ చేస్తాను, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. ఓకే, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అయితే వీ హ్యావ్ టు go to జంప్. ఓకే, జంప్ అని రాస్తున్నా. సో మనకి కండిషన్ ఎప్పటిదాకా ట్రూ అవుతుంది, ఈ కండిషన్ ఎప్పటిదాకా ట్రూ అవుతుంది అంటే వెన్ ఎవర్ మై ఐ వాల్యూ రీచెస్ టు 10, టిల్ మై ఐ వాల్యూ రీచెస్ టు 10 ఇట్ విల్ కీప్ ఆన్ ఎగ్జిక్యూటింగ్ దిస్ కండిషన్ ఆఫ్ బ్లాక్. సో మనకి కండిషన్ ట్రూ అవుతానే ఉంటుంది ఎప్పటిదాకా ఐ వాల్యూ 10కి రీచ్ అయ్యేదాకా. ఓకే, సో వన్స్ మై కండిషన్ ఫాల్స్ అయింది అంటే మనకి బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ అయితే ఎగ్జిక్యూట్ కాదు. బై దట్ ఐ కెన్ సింప్లీ సే దట్ ప్రోగ్రామ్ ఎండెడ్ అని మెసేజ్ ప్రింట్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈస్ జస్ట్ ఫర్ ద సేక్ టు మేక్ యూ అండర్స్టాండ్. ఇప్పుడు ఈ లైన్ స్టేట్మెంట్ ఎందుకు రాశానంటే మీకు అండర్స్టాండ్ అవ్వాలని. ఓకేనా, సో ఈ కండిషన్ మనకి 10 times ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకి ఈ గో టు కీవర్డ్ ఎగ్జిక్యూట్ అయ్యి జంప్ అనే డెస్టినేషన్ లేబుల్ ఎక్కడైతే ఉందో అక్కడికి మన కంట్రోలర్ అనేది జంప్ అవుతుంది ఇక్కడికి. అలా మనకి 10 times అనేది జంప్ అవుతాయి అన్నమాట. సో ఎందుకంటే మనకి కండిషన్ 10 times మాత్రమే ట్రూ అవుతుంది కాబట్టి. సో వెన్ ఎవర్ మై ఐ వాల్యూ బికమ్ 11 దిస్ కండిషన్ విల్ బికమ్ ఫాల్స్. సో ఇఫ్ యూ సీ హియర్ మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, ఇక్కడ అవుట్పుట్ 1 2 3 4 5 6 7 8 9 10 లాస్ట్లో ప్రోగ్రామ్ ఎండెడ్ అని వస్తుంది. ఓకేనా, సో నీకు అర్థమైంది అనుకుంటున్నా. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఎనీ హౌ. సో బిగినర్స్ కాబట్టి కొద్దిగా అర్థం చేసుకోవడానికి కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది. సో ఐ విల్ మేక్ యూ ట్రేస్ అవుట్ హౌ ఇట్స్ గోయింగ్ ఆన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఏముంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఐ వాల్యూ 1గా క్రియేట్ చేశాను, అవునా. సో మనం లేబుల్ నేమ్ ఏంటిది, జంప్ ఈజ్ మై లేబుల్ నేమ్. సో 9th స్టేట్మెంట్లో ఏం చేస్తున్నా, ఐ వాల్యూ ప్రింట్ చేస్తున్నా. మనకి అవుట్పుట్ కన్సోల్లో ఏమవుతుంది, అవుట్పుట్ కన్సోల్లో 1 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ ఏమవుతుంది, ఇంక్రిమెంట్ అవుతుంది 1 నుంచి 2కి. ఓకే, సో దాని తర్వాత 2 less than or equal to 10 అని చెక్ చేస్తుంది కంట్రోలర్. సో 2 less than or equal to 10 కాబట్టి ఇట్ ఈస్ ద కండిషన్ ఈజ్ బికెమ్ ట్రూ అండ్ ఇన్సైడ్ ద బ్లాక్ మనకి ఏముంది, గో టు జంప్ ఉంది. సో వాట్ ఎవర్ ద లేబుల్ నేమ్ ఐ హ్యావ్ ఫ్రమ్ హియర్ మా డెస్టినేషన్ లేబుల్కి అయితే జంప్ అవుతుంది అనమాట. ఓకే, సో అగైన్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్ దిస్ స్టేట్మెంట్ ఆఫ్ మై 9th లైన్. ఓకే, మనకి ఐ వాల్యూ ఈసారి 2గా ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఐ వాల్యూ ఏమవుతుంది, ఇంక్రిమెంట్ అవుతుంది 3గా. అగైన్ ఇట్ ఈస్ చెకింగ్ ద కండిషన్ 3 less than or equal to 10, కండిషన్ ట్రూ. అగైన్ మనకి గో టు జంప్ అంటే మన కంట్రోలర్ అని వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి జంప్ అవుతుంది అనమాట. అగైన్ మనకి ఈ మధ్యలో ఉన్న స్టేట్మెంట్స్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. అగైన్ ఐ వాల్యూస్ ప్రింటింగ్, ఐ వాల్యూస్ ఇంక్రిమెంటింగ్, మళ్ళీ కండిషన్ వచ్చేసి 4 less than or equal to 10, కండిషన్ ట్రూ. Again it is executing and it is jumping from 13th line to 8th line. Okay, like this. So again we are executing 9th statement, 10th statement and 12th statement. So మనకి మళ్ళీ 4 అండ్ ఇక్కడ వాల్యూ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది 5 అని, అండ్ దాని తర్వాత కండిషన్ ఏముంది 5 less than or equal to 10. ఎస్, కండిషన్ ట్రూ. అగైన్ ఇట్ ఈస్ జంపింగ్ ఫ్రమ్ ది హియర్ టు హియర్. అలా మనకి ఏంటి అంటే ఇక్కడ 5 ప్రింట్ అయితే 6 ఇంక్రిమెంట్ అయింది, ఇక్కడ 6 ఇంక్రిమెంట్ అయితే ఇక్కడ 7కి ఇంక్రిమెంట్ అయింది, ఇక్కడ 7 ప్రింట్ అయింది 8కి ఇంక్రిమెంట్ అయింది, అండ్ 8 ప్రింట్ అయింది అండ్ 8 నుంచి 9కి ఇంక్రిమెంట్ అయింది, అండ్ 9 ప్రింట్ అయింది 9 నుంచి 10, అండ్ ఇక్కడ 10 ప్రింట్ చేస్తాం 10 నుంచి 11. వన్స్ వెన్ ఎవర్ మై ఐ వాల్యూ 11కి రీచ్ అవుతామో, ఎప్పుడైతే మన ఐ వాల్యూ మనం 11కి రీచ్ అవుతామో 11 less than or equal to 10 కాదు కాబట్టి మన కండిషన్ ఫాల్స్ అవుతుంది ఇక్కడ. సో బై దట్ మై కంట్రోలర్ విల్ come from here to here, it is printing this message program ended. So this is the ultimate use of go to keyword. So not only like this, you can make a use of any case. ఓకే, ఏదైనా మనకి కోడ్లో క్రాషెస్ వచ్చినా మనం గో టు కీవర్డ్ యూస్ చేసి మనం ప్రోగ్రామ్ ఎండ్కి తీసుకెళ్ళి మనం కోడ్ స్టాప్ చేయొచ్చు, ప్రోగ్రామ్ రన్ చేయనివ్వకుండా. ఓకేనా, అలా మనం గో టు కీవర్డ్ అనేది ఎవ్రీవేర్ మనం యూస్ చేస్తూనే ఉంటాం. ఓకే, I hope you understand. If you have any kind of doubts regarding this go to keyword, you can ask me in the comment box. And thank you all. Do subscribe Mana Tech Guru channel.